మీరిద్దరు మాట్లాడుకునేలా చేయాలి. చెప్పండి. మా అత్తగారు ఊర్లో మా పెద్దమావ గారు ఒకరున్నారు. వారిని పిలిచి మాట్లాడిచ్చామనుకో ఇద్దరు రాజీ పడిపోతారు. జామెంట్రీ బాక్స్ గొడవకి జడ్జి అవసరం అంటారా? ఈ సప్పిడి మ్యాటర్ కి పంచాయతీ పెట్టి అది ఊరు గొడవై ఊరంతా నాశనం అవడానికా? మోహన, అన్నిటికీ వంకలు పెడతావు కానీ ఒక్క సలహా కూడా ఇవ్వ. అనుకున్నా. ఏం పవిత్ర, మీ అమ్మగారు ఇచ్చిన ఐడియా వర్కౌట్ అయ్యేలా అనిపిస్తోంది. మనం ట్రై చేసి చూద్దామా? వాడెవడో తెలుసుకోరా. తెలుసుకుంటా. లేదంటే రే మావా, వీళ్ళిద్దరిని కలపాలంటే ఒకే ఒక్క దారుంది. బాబాయ్ అబ్బాయి గురించి ప్రేమగా మాట్లాడాలి, అబ్బాయి బాబాయ్ గురించి ప్రేమగా మాట్లాడాలి. ఇది కాక ఎవరు ఎలాంటి ప్లాన్ వేసినా వర్కౌట్ అవుతురా. మనం ఈ ప్లాన్ లో పోతే ఏ ప్లాను? అబ్బో, ఈయనొక పెద్ద మృదంగ చక్రవర్తి. అది తప్ప ఇంకో పని చేయడానికి అవమానం. దానికి తోడు బహుగళ బాదుషా అన్న బిరుదొకటి. ఎవరండి? బలరాం గారు ఉన్నారా? ఉన్నారు. లోపలికి వచ్చి కూర్చోండి. నువ్వు ఎంత ప్రయత్నించినా సరే ఈ జేమ్స్ బాండ్ 007 నుంచి తప్పించుకోలేవు. తెలియట్లేదే. నమస్కారం, నేనే భౌగోళ బాదుషా బలరాముని. ఏంటలా భయంగా చూస్తున్నారు? ఏలా ఆంధ్ర జేమ్స్ బాండ్ కృష్ణ గారి వాయిస్ డీటెయిల్స్ లో వినిపిస్తోంది. హోమ్ థియేటర్ కనిపించడం లేదంటా అని. అదా, నేనే రూమ్ లో మిమిక్రీ చేశాను. బ్యూటిఫుల్ సార్, నమ్మలేకపోతున్నాం. నన్ను చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అయినా నా గురించి నేను చెప్పుకోకూడదు. ఇక్కడ ఇద్దరం తప్ప ఇంకెవరూ లేరు. పర్లేదు, మీరే చెప్పండి. చిరంజీవి డబ్బింగ్ చెప్పేటప్పుడు గొంతుపోతే ఎందుకు? సొంటి కాఫీ ఇవ్వడానికి. నా గొంతుకి వంక పెడితే నీ గొంతు చీరేస్తా. ఈ వాయిస్ డిఫరెంట్ గా ఉంది. ఇదెవరు వాయిస్? ఇది నా వాయిస్. నా వాయిస్. నువ్వు ఉండరా సార్. మీ గొంతుతో విడిపోయిన 2 కుటుంబాలని కలపాలి సార్. సరే, యాక్టర్ వాయిస్ అయితే ఈజీగా పెట్టేస్తాను. ఇదేమో కొత్త వాయిస్ అంటున్నారు. వాళ్ళతో కనీసం 1 అవర్ మాట్లాడాలి. 1 అవరా? వాళ్ళతో 5 నిమిషాలు కూడా మాట్లాడలేరు. భయంకరమైన మొండి ముదులు. 1 నిమిషం. అందుకే వాళ్ళ గొంతులు రికార్డ్ చేసి తీసుకొచ్చాం. ఈ సీడీలో ఉన్నాయి, చక్కగా విని ప్రాక్టీస్ చేయండి. వస్తాం సార్. ఓకే. అడ్వాన్స్ గా ఉన్నారు. చాలా సంతోషం అండి. బ్రదర్స్ ఇద్దరు భలే అడ్వాన్స్ గా ఉన్నారే. బ్రదర్స్ ఇద్దరు కూడా కొంచెం అడ్వాన్స్ గానే ఉన్నారు. ఏంటి మామ వీడు చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు? ఈయనకి అడ్వాన్స్ కావాలని మన డిఫరెంట్ వాయిస్ లో అడుగుతున్నాడు. ఈ గొంతు పోయిందనుకో మన ప్లాన్ అంతా చెడిపోద్ది. ఇవ్వరా అడ్వాన్స్? ఇవ్వరా? ఇలా చూడు, ఇదే నీకు ఆఖరిసారిగా చెప్తున్నారు. ఇంకోసారి జయప్రకాష్ గురించి తప్పుగా మాట్లాడావో ఏంట్రా ఇది? బావు గొంతులాగే లేదు. ఇప్పుడే తను పొత్తి కడుపులో గాలి కొట్టుకుని మెల్లిమెల్లిగా బాబాస్ వాయిస్ పైకి తెస్తాడు. ఏంటండి? ఏంటయ్యా 10వ తరగతి పిల్లాడు పబ్లిక్ ఎగ్జామ్ కి బట్టి పట్టినట్టు ఇంతసేపటి నుంచి చదువుతున్నావు? ఎప్పుడు మాట్లాడతావయ్యా? నీ రెడీ సార్, వెళ్దాం. ఏంటి ఫస్ట్ ఎయిడ్ కి వెళ్లే వాళ్ళ మాట్లాడుతున్నావు? ఫైటింగ్ వెళ్ళే వాళ్ళ మాట్లాడవయ్యా? ఫైటింగ్ ఎవరితో? మీ ఆవిడ ఫోటో నీ దగ్గర ఉందా? జేబులోనే ఉంది. ఇప్పుడు వచ్చింది చూడు. ఈ కోపాన్ని అలాగే ఫిక్స్ చేసుకో. జయప్రకాష్ ని విడిచిపెట్టదు ఎవరనుకున్నావు? ఓకే. ఇదే చివరిసారి. ఇంకోసారి జయప్రకాష్ గురించి తప్పుగా మాట్లాడావో నేనేం చేస్తానో నాకే తెలీదు. వాణ్ణంటే నీకెందుకో కోపం? ఇలా చూడు, జీవితాంతం వాడు నేను ఎలాగే ఉండిపోతాం అనుకుంటున్నావా? చాలండి, నేనేదో మీ ఇద్దరిని వీధిన పడి పోట్లాడుకోమన్నట్టుగా ఉంది. ఇలా చూడు, ఇవాళ మేము కొట్టుకుంటాం, రేపు కలిసిపోతాం. ఏదేమైనా నేను వాడికి తండ్రినే, వాడు నాకు కొడుకే. ఏమిటి బాబాయ్ అన్న వరుసపోయి అబ్బా అన్న దాకా వచ్చింది? నా అన్న వదిలి చూస్తే ఏనాడో చనిపోయారు. ఇక వాడుకున్న దిక్కు నేనే కదా, నాకున్న దిక్కు వాడే. రేపు పవిత్రని ఏ చేతిలోనో పెట్టాక నాకంటూ ఎవరున్నారు? ఆఖరి దశలో చూడాల్సింది వాడే కదా. ఇంత ప్రేమ దాచుకొని ఇద్దరు వీధిన పడి అంత నీచంగా గొడవ పడ్డం దేనికో? మేం గొడవ పడ్డంత మాత్రాన అందరూ కలిసి వాడిని తిడతారా మీరు? ఒక్క విషయం ప్రేమ ఎవరి మీద ఎక్కువగా ఉంటుందో వాళ్ళ మీద ఎక్కువగా కోపం ఉంటుంది. నేను చెప్తున్నాను చూడండి, వాడేదో ఒక రోజు వచ్చి నన్ను బాగున్నారా నాన్నగారని అడగడమో చూస్తారు మీరు. ప్రేమతో నువ్వెలా ఉన్నావురా అని నేను అడగడమో చూస్తారు మీరు.
మామా